పౌలుని కూడా చంపడానికి తిరిగారంట. గనుక ఈ లోకము నుంచి మనం ప్రత్యేకపడినప్పుడు కొంతమంది మనల్ని కూడా బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉండొచ్చు. కానీ దేవుడు మనకు సహకారంగా ఉంటాడు ప్రియులారా. దేవుడు కంటండి ఇప్పుడు సౌలు ఏమైపోయాడంటే పౌలుగా మారిపోయిన కాడి నుంచి దేవుడు తనకు తోడుగా ఉన్నాడంట ప్రియులారా. ఇంకా మీకు మంచి విషయం చెప్తాను. పౌలు గారు రాసిన అన్ని పత్రికలు ఇంక బైబిల్ గ్రంథంలో ఇంకెవరు రాయలేదు ప్రియులారా. అంటే కొత్త నిబంధనలో అన్ని పత్రికలు దేవుడు ఆయన చేత రాయించాడు. అంతగా వాడుకున్నాడు ప్రియులారా. ఈ సౌలు గారు అనగా పౌలు గారుగా మారిన తర్వాత తన ఒంటి మీద వస్త్రాలు రోగుల మీద ఆడతానంటేనండి స్వస్థత కార్యాలు జరిగిపోయాయంటండి. దెయ్యాలు పారిపోయాయి అంట ప్రియులారా. అంతగా దేవుడు వాడుకున్నాడట. ఎన్నాటికి కారణం ఏంటంటే సౌలు మార్పు చెంది దేవునికి లోబడ్డాడు ప్రియులారా. మన జీవితంలో కూడా దేవుణ్ణి హింసించేవారుగా ఉన్నామా? దేవునికి లోబడేవారుగా ఉన్నామా? అన్నది మనం కూడా ఏం చేయాలంటండి ఆలోచన చేసుకోవాలి ప్రియులారా. దేవుని చిత్తమునికి మనం ఏం చేయాలంటే లోబడాలి. సౌలు ఎప్పుడైతే లోబడ్డాడో దేవుడు వాడుకోవడం ప్రారంభించాడు. నీ ప్రార్థనా జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో దేవునికి ఏం చేయాలండి? లోబడేవారుగా మనం ఉండాలి. దైవ చిత్తం చేసేవారుగా ఉండాలి. దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మి దేవుని నామంలో మనము కూడా ఎలా ఉండాలంటే సువార్త ప్రకటించేవారుగా ఉండాలి. హల్లెలూయా! ఎప్పటికీ మనం విశ్వాసులుగానే ఉందామా ప్రియులారా? శిష్యులుగా మారదామా? చెప్పండి. ఒక మాట ఆలోచన చేసుకోండి. ఇప్పుడు సౌలు ఎలా ఉన్నాడంటే విశ్వాసిగా ఉన్నాడు. విశ్వాసిలో స్థితిలో నుంచి ఎక్కడికి మారాడంటే శిష్యుడు స్థానం మించిపోయాడు ప్రియులారా. శిష్యుడి కంటే గొప్పవాడయ్యాడు. ఎవరంటే సౌలు ప్రియులారా. అతను ఒకప్పుడు ఎలాంటి వాడంటే దుర్మార్గుడు. కానీ అంటే ఆయన అంటాడు, ఆయన నోటితో ఆయనే చెప్తున్నాడు ఏమంటే, ఒకప్పుడు నేను దూషకుడిని, హింసకుడిని, హానికరుడిని. కానీ నన్ను మార్చిన దేవుడు యేసు ప్రభువు అని చెప్తున్నాడు ప్రియులారా. నిన్ను మార్చిన దేవుడు యేసు ప్రభువు అని మనం సాక్షిగా ఉంటున్నామా? ప్రియులారా ఇక్కడ 2 విషయాలు నేను ముగింపుకొచ్చాను. 2 విషయాలు ఏంటంటే, ఒకటి దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళందరినీ మార్చుతాడు ప్రియులారా. రెండోది దేవునికి కూడా మనం లోబడేవారుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా స్వస్థపరుస్తాడు. మనల్ని కూడా ఆశీర్వదించి, మనల్ని కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఈ లోకంలోనూ మనకి శాంతిని, సమాధానం అనుగ్రహిస్తాడు. ఈ లోకమును విడిచిపెట్టాక మరణం తర్వాత కూడా దేవుడు ఆయన రాజ్యంలో మనల్ని జ్ఞాపకం చేసుకొని, ఆయన కృపలో ఈ లోకం మట్టికే కాదు మన జీవితం ప్రియులారా. ఈ లోకమును విడిచిపెట్టిన తర్వాత కూడా నువ్వు బ్రతికిన జీవితానికి దేవుని దగ్గర బహుమానాలున్నాయి. ఆశీర్వాదాలున్నాయి. పరలోక రాజ్యంలో మనం సంపాదించుకుంటూ ఉన్నాం. గనక ఈ మార్గము సత్య మార్గం. ఈ మార్గము నిజమైన మార్గం. ఈ మార్గము సర్వలోకమును నువ్వు సంపాదించుకుని నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే నీకు ఏ లాభం ఉండదు. ఈ లోకంలో ఉండగానే ఈ మార్గంలో నువ్వు నడవగలిగితే గనక నీకు ఎక్కడ తీసుకెళ్తదంటే ఈ మార్గం పరలోకానికే తీసుకెళ్లే మార్గం ఏదైనా ఉందంటే అది కేవలం యేసు మాత్రమే ప్రియులారా. అందుకనే సౌలు కూడా ఇప్పుడు ఏమంటున్నాడంటే యేసుకు లోబడిపోయాడు ప్రియులారా. మనం కూడా యేసుకు లోబడేవారుగా ఉండాలి. హింసించడం మానేయండి ప్రియులారా. దేవుని మాట వినకపోతే మనం కూడా దేవుడిని ఏం చేస్తాం? హింసించేవారుగానే ఉంటాం. దేవుడినే హింసించేంత గొప్పవారం ఉంటారు మనం కాదు గనక ప్రియులారా. దేవుడిని హింసించడం మంచిది కాదు. దేవునికి లోబడి దైవ చిత్తానుసారం మనం బ్రతుకుదాం. అలాగే మనం ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించి, ఆశీర్వదించి ఫలింప చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మరి విన్న వాక్యం కొరకు మన మధ్యన సహోదరి మంగ గారు వచ్చారు. ప్రార్థన చేస్తారు. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వందనం, 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 వందనం. ఓహ్ షందర ఊరికా బాలారా ఖరాబా షకర హంబాబా. జీసస్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అవునా. స్తోత్రం. స్తోత్రం. దేవా స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. జీసస్ లార్డ్. ఊరా షాబా ఓరికమా. ఓ హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. అవునా. అవును. స్తోత్రం. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం.